సృష్టి ఘటన తర్వాత అనుమతి లేని ఆసుపత్రులపై ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే 500కు పైగా క్లినిక్లపై కేసులు నమోదు చేశారు. అర్హత లేని కొందరు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు డిఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డిఎంహెచ్ఓలు చేష్టలు దిగి చూస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. గుర్తింపు లేని ఆసుపత్రులు కావచ్చు, ఫేక్ డాక్టర్లపై విస్తృతంగా తనిఖీలు చేసి అటు చర్యలకు కూడా ఉపక్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి మీద కేసులు నమోదు చేసి సంబంధిత డిఎంహెచ్ఓలకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అర్థం సార్ చెప్పండి, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మెడికల్ హాస్పిటల్ కావచ్చు అనధికారికంగా గుర్తించారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికీ కంబైన్డ్ 10 జిల్లాల లోపల యాంటిక్వేగర్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసుకొని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్క్వాలిఫైడ్ అనాథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో, ఎంబీబీఎస్ డిగ్రీ కానటువంటి వాళ్ళు మోడల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారం కావచ్చు అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషన్ యాక్ట్ ప్రకారంగా ఇప్పటికి 450 ఎఫ్ఐఆర్స్ని ఈ యొక్క నకిలీ వైద్యులపై మనము ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. అయితే చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ అయినటువంటి కాపీస్ని మేము కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓస్ కూడా మేము పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు కొన్ని డిఎంహెచ్ఓ చాలా బాగా సీజ్ చేశారు, కొన్ని సీజ్ చేయలేదు. సో ఏంటంటే మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈస్ ఏ యాంటిక్వేగర్ లీగల్ కమిటీస్ అనేది పవర్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఈజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫాలో బై డిఎంహెచ్ఓ. సో వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వాలంటరీగా వెళ్ళి కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కూడా క్లినిక్స్ను ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు మోడల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్లినిక్స్ వాళ్ళు వాలంటరీగా సీజ్ చేయొచ్చు. బట్ కొన్ని ఏరియాలో జరగట్లేదు. ఇప్పుడు మీకు రీసెంట్గా కామారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు. సో వాళ్ళు వాలంటరీగా మీటింగ్ పెట్టేసి మీరు యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు, స్టిరాయిడ్స్ ఇవ్వద్దు, పెయిన్ కిల్లర్స్ ఇవ్వద్దు, అబార్షన్ కిట్స్ ఇవ్వద్దు, కేవలం మీరు డ్రెస్సింగ్ మాత్రమే చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఒక జ్వరం వస్తే ఒక పారాసిటమాల్ మాత్రమే ఇవ్వండి, దీంతోపాటు ఇంకా ఎనీ యాంటీబయాటిక్స్ కానీ ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇలాంటివి ఇవ్వకూడదని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పారు. సో అట్లా డిఆర్ఏ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ ద బాస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాబట్టి సో ఏదైనా క్లినిక్ మనం స్టార్ట్ చేయాలన్నా, క్లినిక్ ఓపెన్ చేయాలన్నా, క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ క్లినిక్ ఓపెన్ చేయాలన్నా కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీకి మనం అప్లై చేసుకొని వాళ్ళ పర్మిషన్స్ ద్వారా మాత్రమే మనం క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ మనం ఏదైతే ఇన్స్పెక్షన్ చేసిన క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాక్టీస్ చేసిన డాక్టర్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ప్లస్ అవి మనము డిఎంహెచ్ఓ నుంచి డిఆర్ నుంచి వచ్చినటువంటి పర్మిషన్ తీసుకుని రన్ చేసిన క్లినిక్స్ కాదు. సో కాబట్టి ఏంటంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిఎంహెచ్ఓస్ ఏదైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే మనం ఎఫ్ఐఆర్ చేసినామో ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళకి పంపిస్తున్నాం కాబట్టి సో యాజ్ పర్ దాని ప్రకారంగా వాళ్ళు సీజ్ చేసి ఏంటంటే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో మనకి క్లినిక్స్ నకిలీ వైద్యులతో ప్రజలకు పబ్లిక్ మెయిన్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి పబ్లిక్ హెల్త్ నకిలీ వైద్యుల ద్వారా హెల్త్ ఇంపాక్ట్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మధ్యకాలంలో ఫర్టిలిటీ సెంటర్లు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నిన్న మనం చూసాము, కొన్ని కేసులు కూడా నమోదైన పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? వారికి సంబంధించిన అనుమతులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సృష్టి క్లినిక్ ఏదైతే మీరు ఫెర్టిలిటీ సెంటర్ ఉందో అది సరగసి సెంటర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మెయిన్గా ఏంటంటే సరగసికి సంబంధించి అసలు సరగసి ఎవరు చేసుకోవాలి. 5 years పాటు దంపతులు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 5 సంవత్సరాల పాటు నిజంగానే వాళ్ళకు ఇన్వైట్రో ఫెర్టిలేషన్ ద్వారా కావచ్చు, ఇంట్రాయూటరీ ఇన్సెమినేషన్ ద్వారా వాళ్ళకు పిల్లలు కారు అని చెప్పి గైనకాలజిస్ట్ నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే రిజిస్టర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి ఆర్ ఏఆర్టీ సెంటర్ నుంచి ఏదైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి సరగసి క్లినిక్ కానీ హాస్పిటల్ ద్వారా మాత్రమే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకుని పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ప్రజలు కూడా ఇటు నకిలీ వైద్యుల కోసం నకిలీ ఆసుపత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా అటు మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు కూడా వారు సంబంధిత డాక్టర్ల వద్దకు వెళ్ళాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హత లేని వైద్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఇప్పటికే దాదాపు 500కు పైగా కేసులు నమోదు చేశాం. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం డిఎంహెచ్ఓలు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కానీ ఇటు కేసులు నమోదైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా అటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.